హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాడ్కాస్ట్ లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ వ్యవహారాన్ని వైసీపీ వదిలేసిందా? నమ్మకం లేకపోయింది. సిట్టు సాక్ష్యాధారం తుడిచేసే కార్యక్రమం, దోషుల్ని కాపాడే కార్యక్రమం చేస్తుందనేది మాకు డౌట్. ఎవరు దోషని ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గెయిన్ తీసుకోవడం కోసం మరి ఎక్కువ వెళ్ళిపోయింది. ఎవరో చనిపోయిన పిల్లల ఫోటోస్ మీరు మీడియా చూపించే సాయి కృష్ణ అని చెప్పారు. వైసీపీ రాజకీయ లబ్ధి కోసం తాతంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇది ఒక ఎగ్జాంపుల్. సిగ్గుసారం ఉందా? నేను మాట్లాడుతున్నట్టు నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి? ఇక్కడ ఏమంటానంటే రాజకీయంగా లబ్ధి పొందితే పొందవచ్చు తప్ప అదే మా ధ్యేయం కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం కానీ మిగతా పొలిటికల్ పార్టీస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది బయటికి తీసుకురాకపోతే అసలు బయటకు వచ్చేదా? నీ బతుకు జడ చిన్నప్పటి నుంచి చూస్తున్నా సార్. నేను అడ్వకేట్ కూడా పనిచేశాను. అసలు ఒక మరణం జరిగినా లేకపోతే ఎవరైనా కొట్టినా ఆ పార్టీ పోలీసు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నిలబడడం చాలా కష్టమైన విషయం. ఇదేవాడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. చేశానండి. మేము పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకున్నాం, తెలుగుదేశం గెలవాలని కోరుకున్నాం అని వాళ్ళే బయటకు వచ్చారు కదా. మేము చెప్పి మాట్లాడు కదా, ఆ పార్టీ రాకపోగా కాంప్రమైజ్ వచ్చింది. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. మేమందరం కాపుకున్నాం, వెళ్ళి అనుకోండి, తప్పేదని అడుగుతాను. మీరందరూ పట్టించుకుని ఉంటే కులప్రస్తావన లేకపోయినా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కులంగా వెళ్ళి మేము మాట్లాడుతున్నాం. మీ బతుకులు జడా బతుకులా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కాపు నాయకులకు మాత్రమే అనిపిస్తోంది. కళ్యాణ్ గారు సరిగ్గా చేయడం లేదు, కాపులకు రక్షణ ఇవ్వడం లేదు అని ఒకరిద్దరు ఇంపార్టెంట్ నాయకులు బయటకు చెబుతున్నారు. ఆయన కూడా నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, కాపులు నాకు ముఖ్యం కాదు, ఉంటే ఉన్న పోతే పోయింది అని కూడా చెప్పేసి డైరెక్ట్ గా లేఖ రిలీజ్ చేశారు. చిన్న రాజా కెమెరా పర్యవేక్షణలో నన్ను విచారించాలి, న్యాయవాదులు ఉండాలి, థర్డ్ డిగ్రీ పెట్టకూడదు, ఇవన్నీ ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. మరొక ప్రధానమైన ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. యూట్యూబర్ రావణ్, అలాగే కేవీ రెడ్డి జర్నలిస్టు, మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇద్దరి అరెస్టుకు సంబంధించి అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన, ఇంకా వ్యవహరిస్తున్న తీరుపైన విమర్శలు వస్తున్నాయి. మీరు రావణ అరెస్టును మాత్రం చాలా దురదృష్టకరమైంది. ఆ చేసిన తీరు కూడా చాలా దురదృష్టకరమైంది. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. నేను మాట చెబుతాను సార్. అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, మీరు పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, పిఠాపురం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో హాజరుపరిచారు, బెయిల్ ఇచ్చేశారు. మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ తీసుకెళ్లారు, సర్పవరంలో అక్కడ అరెస్ట్ చేశారు, అక్కడ చూపించారు, బెయిల్ ఇచ్చేశారు. ఇది తెచ్చుకోవడం దురదృష్టం. అంటే ఇప్పుడు రావణ మాట్లాడిన దానికి కూడా ముందు రావణ కూడా చాలా మాట్లాడారుగా, చాలా ట్రోల్ చేశారుగా. మనం అందుకే రావణ మాట్లాడితే ఒప్పేస్తారా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? పోలీస్ డిపార్ట్మెంట్ కదా, పోలీస్ డిపార్ట్మెంట్ గాడిదలు కాస్తుందా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా గాడిదలు కాస్తున్నాడా? చెప్పాలి కదా. ఉంది కదా గులగుల వాగకు, పాయింట్ లాకేసిన లాగి పడి దిగుతా. రాష్ట్రంలో మేము ఏం చేసినా కూడా ఎవరు మాట్లాడటానికి లేదు. సోషల్ మీడియా ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. మాట్లాడటానికి లేదు, యూట్యూబర్స్ మాట్లాడటానికి లేదు, రాజకీయ విమర్శలు చేయడానికి లేదు. మేమేం చెప్తే అది నడవాలి అని పవన్ కళ్యాణ్ అనుకోవడం చాలా దురదృష్టకరం. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడారు, మీకు అభ్యంతరాలు ఉన్నాయి, జనసేన వాళ్ళు మాట్లాడారు, అభ్యంతరాలు ఉన్నాయి. సో అదే తరహా భాష మాట్లాడుతున్న వాళ్ళు ఆ భాష మాట్లాడకూడదు అనే స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడేది తప్ప ఏంటి? ఎలా అంటారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఈ లాజిక్ ఆయన చెప్పాలి తెలుసు. మీ పార్టీ కూడా చెప్పాలి. మా పార్టీ ఏం చెప్తుంది? మేము ఎక్కడ మాట్లాడలేదు. రావణ్ మాట్లాడిన మాటలు అయితే అభ్యంతరకరం కదా. రావణ స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్నా. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? నేను ఇందాక మొట్టమొదటి చెప్పాను, రావణ మాట్లాడినటువంటి మాటల్ని నేను సమర్థించను అనుకోండి కాసేపు. కానీ రావణ అరెస్ట్ మాత్రం నేను ఖండిస్తాను. ఇది తప్పని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇదే కేసు పెట్టి రాబోలేదు. ఇంకో మాట అసలు ఇంకో మాట అవకాశం ఉందా? అప్పుడు మీరు అధికారంలో ఉన్న మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే మాత్రం అరెస్ట్ చేశారు. అంటే మాకు అమరావతి అవసరం లేదు, అమరావతి అనేది ఒక అవినీతి ప్రాజెక్ట్ గా మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి ఏదో జరుగుతుందని అక్కడ కన్సోల్ చేసిన అవసరం ఏంటి? అమరావతి మీకు ఏంటి సంబంధం మాట్లాడుతున్నారు? ఇప్పుడు అర్థమైందా చెమటలు ఎందుకు పడుతున్నాయో?
ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు. మీరు తిన్నా మేము ఊరుకోవాలి, మీరు కొట్టినా మేము ఊరుకోవాలి, మా మీద కేసులు పెట్టినా మేము ఊరుకోవాలి. ఎక్కడ సమాజం ఎక్కడికి పోతుంది అనేది ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి